నమస్తే బాబాయ్స్ అందరికి, అందరు ఎట్లున్నారు? 3 years నుండి మనం అయితే పుష్ప మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే పుష్ప మూవీ వచ్చేసింది. అండ్ ఈ రోజు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే మూవీ చూడడానికి క్లాస్ బంగొట్టి మరీ వచ్చేసినాం అనమాట. కానీ మూవీ ఎట్లుంటుంది అన్నది అయితే కంప్లీట్గా డిబేటబుల్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియా మొత్తం. కానీ మనకైతే కంప్లీట్గా ఆడియన్స్ కోసం, మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఎప్పుడైనా సరే మనం జెన్యూన్ రివ్యూస్ ఇస్తాం. సో అట్లా అని చెప్పి ఇప్పుడు కంప్లీట్గా మీకు ఓపెన్ అప్గా రివ్యూ ఇవ్వడానికి అని చెప్పి ఈ రోజు అయితే నేను పుష్ప మూవీకి వచ్చేసిన. అండ్ చూసినట్టయితే నేను థియేటర్లోనే ఉన్నా ఆల్రెడీ. అండ్ మొత్తం మూవీ ఇంకొక 5 minutesలో స్టార్ట్ అవుతుంది. హాల్ కూడా ఫిల్ అయిపోతుంది 5 minutesలో. స్పాయిలర్స్ అయితే ఏం చూపెట్టదలుచుకోలేదు, సో క్లిప్స్ చిన్నగా పెడతాను నేను. సో మూవీ అయితే కంప్లీట్గా మీరు చూసి ఎంజాయ్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్స్లో రాసేయండి, మీరు మూవీ చూస్తే ఎట్లుందో రాసేయండి. అండ్ వెళ్ళకపోతే ఇంకా మూవీ ఎట్లుంటుంది అనుకుంటారో కూడా కామెంట్స్లో రాసేయండి. అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో కాంట్ వెయిట్ అన్నమాట. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ద కంప్లీట్ మూవీ బిగిన్స్ ఫ్రమ్ హియర్ అన్నమాట. సో ఇక్కడ మూవీ స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఒక పోర్ట్లో గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ మూవీ. అండ్ జస్ట్ ఇక్కడ మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ గోస్ ఆన్ విత్ ద ఫైట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడున్న యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ ఎవరు మిస్ కావద్దు. నార్మల్గా థియేటర్కి లేట్ వెళ్ళి మన వాళ్ళు అన్ని మిస్ అయిపోతుంటారు అనమాట. సో అట్లా ఎవరు మిస్ కావద్దని చెప్పి అప్డేట్ ఇస్తున్నా. అండ్ ఈ మూవీ మొత్తంలో మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ అన్న డ్రెస్సింగ్ సెన్స్ గురించి. ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ రగ్ రా పర్ఫెక్ట్ అండ్ మాస్ క్యారెక్టర్ అన్నమాట. ఫ్రమ్ ద క్యాజువల్ ప్లేక్ షర్ట్స్ టు ద లుంగీ స్వాగ్, ఎవ్రీథింగ్ సూటెడ్ హిమ్ పర్ఫెక్ట్లీ అండ్ ద టోన్ హీ స్పీక్స్ ఇస్ రియలీ రియలీ ఆసమ్ మ్యాన్. Pushpa, 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 Pushpa. సో హియర్ కమ్స్ ద మోస్ట్ ఫేవరెట్ సీన్ ఇన్ ద హోల్ మూవీ అన్నమాట. ఈ పర్టికులర్ సీన్కి అయితే ఆడియన్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఆ కామెడీ టైమింగ్స్, ఆ యాటిట్యూడ్, ఆ ఈగోయిస్టిక్ బిహేవియర్ అన్నీ కలిపి మనకి అల్లు అర్జున్ అన్న ఏం చూపిస్తాడంటే, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ అయ్యేది ఒకటి. నార్మల్గా ప్రతి మూవీకి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. బట్ పుష్పకి ఇంటర్వెల్ బ్యాంగ్కి ట్విస్ట్ ఎట్లా ఉంటుంది అని అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇప్పటిదాకా ఏ మూవీలో అట్లా చూపెట్టలేదు కూడా. మీరు పుష్ప మూవీ అయితే చూసినాక మీకు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎట్లా అనిపించింది అన్నది వచ్చి కామెంట్ చేయండి. Coming to this scene, every actor hesitates to take such a bold step, bro. Like Cheera Katkodam and all this get-up and all. He nailed it with his performance and his body language is completely awesome and the way he dressed up and everything is awesome. Fire kada. Let's wild fire. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రా, దెబ్బలు పడతాయి రా. మూవీ అయితే ఇప్పుడే అయిపోయిందన్నమాట. కంప్లీట్గా ఓవరాల్ రివ్యూ ఇవ్వాలంటే మాత్రం వేరే ఉంది మూవీ. అందరు కంపల్సరీ వెళ్ళండి మూవీకి, అయితే వెళ్ళి చూడండి. కంపల్సరీ నచ్చుతుంది 100%. బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా ఫన్ ఉంటుంది, మాస్ అండ్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ అయితే వేరే ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి. అండ్ సాంగ్స్ మళ్ళీ ప్రతి ఒక్కటి అన్నమాట, ఇంచ్ టు ఇంచ్ మూవీ ఈజ్ కంప్లీట్లీ కిల్లింగ్. అండ్ లాస్ట్లో ఇంకా పుష్ప 2లో ఎట్లయితే క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుందో, పుష్ప 1లో ఎట్లయితే క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుందో, పుష్ప 2లో కూడా ఎండింగ్ క్లైమాక్స్లో అట్లనే ట్విస్ట్ ఉంటుంది. విచ్ యూ విల్ కంప్లీట్లీ, మీకు అసలు అర్థం కూడా కాదు అసలు ఆ క్లైమాక్స్ ఎట్లా ఎండ్ అయిందని చెప్పి. అండ్ చాలా సూపర్ ఉంది సినిమా అయితే. కంపల్సరీ వెళ్ళండి, చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా మాట్లాడాలంటే మాత్రం 100% ది బెస్ట్ వర్త్ ఇట్ మూవీ అని చెప్తా. వెళ్ళి చూసాను. ఉంటా మరి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. See you. Bye-bye. So please whatever.